హిందూ మతం గొప్పతనం ఏంటంటే ఏ పరవస్తువు విశ్వమంతా ఉంటూ విశ్వాతీతంగా ఉంది అది నీ హృదయంలో ఉందని చెప్తుంది. అది గొప్పతనమైన అంశం ఇక్కడక్కడ. అనేది ఎక్కడ రావాలి? హృది పునర్భవాభ్యాం. ఏ రూపంలో నీకు తెలియబడుతుంది? ఆనంద స్ఫురద అనుభవాభ్యాం. మొత్తం మీద శివశక్తులు అంటే ఏమిటి అక్కడ చూపించాడు ఆయన. యోగుల హృదయంలో సమాధి స్థితిలో, ఆ సమాధి స్థితి త్రిగుణాతీత స్థితి. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళకి త్రిగుణాతీతం తెలుస్తుంది. కానీ 3 గుణాల్లో తెలియబడవు. 3 గుణాలతో మన ఇవాళ ఉపనిషత్ క్లాస్కి అటెండ్ అయ్యి బాగా వింటే మేము చాలా హై లెవెల్కి వెళ్ళాం కానీ ఒక ఆనందం కలుగుతుంది. అది ఆ ఆనందం కాదు. అది ఏం చేయమంటారు? అది రజోగుణి కింద వెళ్ళిపోతుంది. అప్పుడే పరిగెడితే క్లాసిఫై చేసి వచ్చాం. సాత్వికానందం మనం ఏ ప్రిజుడిస్ లేకుండా గురువు దగ్గర కూర్చొని మంచి విషయం విన్నప్పుడు అర్థమైనప్పుడు ఆనందం కలుగుతుంది సార్. తాదాత్మ్యం సాత్వికానందం. అలాగే భగవన్నామస్మరణ చేసినప్పుడు నిజమైన భక్తులకు కలిగే ఆనందములు ఒళ్ళు పులకిస్తాయి. దాని సాత్వికోద్రేకం అన్నారు శంకర భగవత్పాదుల వారు. అది ఎవరో కొంతమందికి హొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదాకనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఎంత గొప్పగా చెప్పాడు త్యాగరాజస్వామి వారు. కంఠావరోధ రామాంచాస్తుభి పరస్పరం లపమాన పావయంత కులాన్ని పృథివీంచ అంట నారదుల వారు. అదే శంకర భగవత్పాదుల వారే బహువిధ పరితోష బాష్పపూర స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపంచే. ఆ శివభావన ఒక్కసారి హృదయంలోకి రాగానే ఒళ్ళు పులకించిపోయి ఆనందాశ్రులు రాలుతూ ఉంటే అంత గొప్ప శివభావాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అన్నారు ఇక్కడ.